హాస్పిటల్ విషయానికి వస్తే ఇంత పెద్ద హాస్పిటల్, ఈ 100 బెడెడ్ హాస్పిటల్ ఈరోజు దాదాపు 1000 మంది అవుట్ పేషెంట్ ఈ యొక్క హాస్పిటల్కు రావడం జరుగుతూ ఉంది. మరి ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగము, వైద్య రంగము మరి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ యొక్క బనగానపల్లి హాస్పిటల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. మరి ఈ నిర్మాణం పూర్తయిపోయింది. మరి మెయిన్ గేట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యేగా మేము ఉన్నాం కాబట్టి ఆ రోజు మా యొక్క ఫోటో కూడా పెట్టడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బనగానపల్లికి వస్తూ ఉన్నారు. మరి బనగానపల్లికి ఇక్కడ వచ్చినప్పుడు మరి ఈ రూట్కి కూడా ఆయన రావడంలే, కేవలం పెట్రోల్ బంక్ మీదకి వచ్చి గ్రౌండ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మా ఫోటో చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూస్తే మరి ఆయన ఏదైనా కూడా కోపగించుకుంటాడని అనుకునే దానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ రావడం లేదు కాబట్టి కేవలం కడుపు మంటతో, బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి కడుపు మంటతో మా ఫోటోలు ఉండకూడదు, మా ఫోటోలను తొలగించాలి అని చెప్పి గవర్నమెంట్కు సంబంధించిన అశోక్ ఉంది, మరి అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించిన అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మరి మీరు కూడా మీ ముఖాలన్నీ కూడా రస్తాంబడి మేము కట్టించినటువంటి ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కు, మేము కట్టించినటువంటి ఈ యొక్క హాస్పిటల్ కాంపౌండ్ కూడా మీ ముఖాలన్నీ కూడా వరుసగా వేసుకున్నారు. అంటే మావి మాత్రమే తొలగిస్తూ ఉన్నారు, మా యొక్క ముఖాలకు మాత్రమే గవర్నమెంట్కు సంబంధించినటువంటి సింబల్ వేస్తూ ఉన్నారు. మరి మీ ముఖాలకు కూడా వేసుకోండి. ఎందుకు అంత కడుపు మంట? మేము ఎప్పుడైనా కూడా మేము గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి ఫోటో కానీ, ఏ ఒక్కరిని తొలగించడం కానీ, ఏదైనా కూడా మీరు ఎక్కడైనా కూడా శిలాఫలకాలు తొలగించడం కానీ ఎక్కడ జరగలేదు. మరి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసినటువంటి మంచి పనులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఫలాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఒక కుట్రపూరితంగా ఒక కడుపు మంటతోటి ఈరోజు ఇవి తొలగిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు తెలుసు, మీరు తొలగించినా తొలగించకపోయినా ఈ హాస్పిటల్ ఎవరు కట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినారని చెప్పి. ఈ రాష్ట్రంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఈ విధంగా దాదాపు 15,000 సచివాలయాలు ఎవరు తెచ్చినారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. 10,000కు పైగా ఆర్బీకే కేంద్రాలు ఎవరు తెచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. ఈ విధంగా ఏ డెవలప్మెంట్ చూసినా కూడా, ఏ పథకాలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరగడం జరిగింది. మీరు స్టిక్కర్లు గరిపేయడము, మీ ఓర్వలేనితనం, మీ కడుపు మంట మరి చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. మరి గతంలో రామిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏ రోజు కూడా వాళ్ళ యొక్క స్టిక్కర్లను కానీ ఏది కానీ కూడా అతికించడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, వచ్చినప్పటి నుంచి ప్రతి ఆఫీసులో కూడా మా ముఖాలకు, మేము యొక్క శిలాఫలకాలకు స్టిక్కర్లు వేయడం ఓర్వలేని తనం. మరి ఇది కడుపు మంట మంచిది కాదు. చేతనైతే మాకంటే ఏదన్నా ఇంకా అభివృద్ధి చేసి నీ స్టిక్కర్లు వేసుకో, నీ యొక్క చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు వేసుకో, కానీ ఈ విధంగా స్టిక్కర్లు వేసి ఏదో ప్రజల దృష్టిని మరల్చాలా అని చెప్పి మరి నువ్వు ఒక కుట్రతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.